పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరాన కార్తీక శోభ నెలకొంది. మూడో సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచి ప్రసిద్ధిగాంచిన వలందర్ రేవులో స్నానం ఆచరించి గోదావరిలో కార్తీక దీపాలు విడిచిపెట్టారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమరేశ్వర, మల్లేశ్వర, లక్ష్మణేశ్వరం స్వామివారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. यास्ते हस्ते शवः परातः भगवो पपा अवदत्युदनुस्वधुं सहस्राक्षसदेषु दे निशीर्य शल्यानां मुखा शिवोरस्तुमना भव विद्यं धनुः कपर्दिनो विशल्यो मानवागुम्बता अनेसन्नस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतर्मीरुष्टमहस्ते बभूवते तनुः तयास्मान् विस्तरस्मक्ष्मया परिभुजा नमस्ते स्वायुधाय नातदाय दुष्णवे उभाभ्यामतते नमः बाहुभ्यां तव धन्वन्हे परते धन्वनो हेतरः अथोषदस्तवारे अस्मन्निधेहितं नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय महादेव शंभो शंकर कार्तीक मासमु मूडव सोमवारमु तदीय शुभतिथि महापर्वदिनं संदर्भंगा తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు కూడా పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యం కలుగుతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఆవు నేతితో అభిషేకం చేయడం వల్ల చైతన్యం అనగా ధ్యానం కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజోవృద్ధి అనగా యశస్సు కలుగుతుంది. అలాగే పంచదారతో అభిషేకం చేయడం వల్ల రుణబాధలన్నీ తొలగి సర్వ సౌఖ్యాలు శుభాలు చేకూరేటటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు కల్పిస్తాడు. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మహత్తరమైన విశేష పర్వదినం. ఈ విధంగా తెల్లవారుజాము నుంచి కూడా ఆ స్వామివారికి పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయడం జరుగుతుంది.